నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కేజీహెచ్ గోషా హాస్పిటల్లో నెలకొన్న సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపరచాలని వినతి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని డిమాండ్ చేసిన జేఏసీ నేతలు జగ్గునాయుడు, నాగభూషణం. ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్. సాగర తీరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ ర్యాలీ. విశాఖ టూరిజం హబ్ గా మారుతుందని తెలిపిన టూరిజం జిల్లా అధికారి మాధవి. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనంగా జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు. సంతాన లక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చిన కనకమహాలక్ష్మి అమ్మవారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తన నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలపై గలం విప్పారు. ప్రధానంగా కేజీహెచ్ గోషా హాస్పిటల్లో సదుపాయాల కల్పనపై ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆసుపత్రుల భవనాలు పురాతనమైనవని, వాటి ఆధునీకరణపై దృష్టి పెట్టడంతో పాటు కొత్త భవనాలను నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రుల్లో మెరుగైన వసతులను కల్పించాలని, వైద్య సిబ్బందిని కూడా నియమించాలన్నారు. కేజీహెచ్ గోషా హాస్పిటల్లో తగినంత వైద్య సిబ్బంది లేక రోగులకు స్థాయిలో వైద్య సేవలు అందడం లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్ర మెడికల్ కాలేజీలో అదనంగా క్లాస్ రూమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కేజీహెచ్ కార్డియాలజీ విభాగంలో మిషనరీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఖాళీగా ఉన్న హెడ్ నర్సులు, నర్సింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. విశాఖపట్నం ప్రాంతాల్లో పరిశ్రమలు అధికంగా ఉన్నాయని, ఏమైనా ప్రమాదాలు జరిగితే, మేజర్ సమస్యలు ఎదురైతే ముంబై రోగులను తరలించాల్సిన పరిస్థితి ఎదురవుతుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ప్రత్యేకమైన బ్లాక్ని కేజీహెచ్లో నిర్మించాల్సిన అవసరాన్ని ప్రభుత్వానికి తెలిపారు. విశాఖపట్నంలో మేజర్గా 2 హాస్పిటల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఒకటి కేజీహెచ్, 2 విక్టోరియా. 1845 ఒకటి, 1894లో ఒకటి అధ్యక్ష. 30 పడకలతో ఉన్నటువంటి ఆ రోజు కేజీహెచ్ హాస్పిటల్ ఇవాళ 2000 పడకలతో ఇవాళ రన్ అవుతుంది అధ్యక్ష. అయితే తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్ల పాత ఓల్డ్ బిల్డింగ్ దాదాపుగా 150 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్కి లీకేజ్ల వల్ల, రకరకాల రిపేర్ల వల్ల పూర్తి స్థాయిలో సిబ్బంది లేకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. తగినటువంటి అంటే మెషినరీ కూడా, ఇప్పుడు ఉదాహరణ గుండె ఆపరేషన్ ఉంది అధ్యక్ష. ఎప్పుడో 1998లో హిందుస్థాన్ షిప్ హెడ్ వాళ్ళు ఇచ్చినటువంటి మిషన్ని గత ప్రభుత్వంలో రిపేర్ వస్తే వాళ్ళు దాన్ని ఆల్టర్నేటివ్ మిషన్ ఇవ్వకుండా రెంట్కి తెచ్చి పెట్టారు అధ్యక్ష. ఆయన ఏదో 17 మెడికల్ కాలేజీలు కట్టాను, 20 మెడికల్ కాలేజీలు కట్టానని చెప్తా ఉన్నారు. కానీ ఆ యంత్రాన్ని కూడా అద్దెకు తెచ్చి పెట్టి అది కూడా రిపేర్ వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు కొత్తదాన్ని మన ప్రభుత్వమైనా సరే ఏర్పాటు చేసి ఆ గుండె ఆపరేషన్లు పూర్తి స్థాయిలో జరిగే విధంగా చర్యలు తీసుకున్నాను అధ్యక్ష. అలాగే 33 హెడ్ నర్స్ పోస్టులు, 300 నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. వాటిని కూడా ఫిల్ చేస్తే ఆ ప్రాంతానికి పెద్ద హాస్పిటల్ కాబట్టి అధ్యక్ష పూర్తి స్థాయిలో అది రన్ అవుతుంది అధ్యక్ష. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి కలిగే లబ్ధిపై ప్రజలకు వివరించాలని పార్వతీపురం మన్యం జిల్లా సంయుక్త కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 19 వరకు జిల్లాలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జేసీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ముందస్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని తమకు తెలియజేయాలని స్పష్టం చేశారు. జీఎస్టీ 2.0 కింద ప్రజలకు కలిగే ప్రయోజనాల అవగాహన కార్యక్రమాల నిర్వహణపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం జేసీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు వినియోగించే నిత్యావసర సరుకులపై జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ఏ మేర లబ్ధి చేకూరనుందో ప్రతి కుటుంబానికి తెలియజేయాలని అన్నారు. ఇందుకు ప్రభుత్వం 4 వారాల పాటు ప్రతి వారం ఓ నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించినట్లు చెప్పారు. దాంట్లో విలేజెస్, ట్రేడర్స్, లీడర్స్ విల్ డు ప్రైస్ కంపారిజన్ అండ్ లైవ్ డెమాన్స్ట్రేషన్. సో మనకు జిఎస్డబ్ల్యూఎస్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఉన్నారు, పిడి గామా గారు. మనము ప్రతి జిఎస్డబ్ల్యూఎస్ లెవెల్లో జిఎస్డబ్ల్యూఎస్ జిఎస్టీ ఛాంపియన్ గా
పంచాయత్ సెక్రటరీని నామినేట్ చేసి వాళ్ళకు ఆన్లైన్లో రిజిస్టర్ చేస్తాం. వాళ్ళకు ఆన్లైన్లో లాగిన్ వచ్చేస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇప్పుడు కావాల్సింది ఫస్ట్ థింగ్, అక్కడ జిఎస్డబ్ల్యూఎస్ స్పెషల్ మీటింగ్ ఆన్ దిస్ జిఎస్టీ షెడ్యూల్ చేసుకోవాలి. ఆ షెడ్యూలింగ్ ఈ రోజు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయమనండి. వాళ్ళ మీటింగ్ ఈ రోజే పెట్టేసుకున్నామంటే ఫైన్, లేకపోతే రేపు పెట్టుకోమని చెప్పండి. అక్కడ లైవ్ డెమాన్స్ట్రేషన్స్, వాళ్ళు మనకు జనాలకి ఏదైతే నిత్యావసర వస్తువులు ఉంటాయి డైలీ వాడేవి, అవి ఒకసారి తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ఇంతకుముందు 100 ఉండేది, జిఎస్టీ తగ్గిన తర్వాత 90 రూపాయలకు వచ్చింది. సోప్ ఇంతకుముందు 60 ఉండేది, జిఎస్టీ తగ్గాక 50కి వచ్చింది. అట్లా లైవ్ డెమాన్స్ట్రేషన్ చేసి వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకొని వాళ్ళకి ఇంతకుముందు ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఎంత ఖర్చు అవుతా ఉంది అని చెప్పి చిన్న మీటింగ్ లాగా. ఆ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఈ పంచాయత్ సెక్రటరీ, ఆల్ జిఎస్డబ్ల్యూఎస్ ఫంక్షనరీస్ షుడ్ పార్టిసిపేట్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ని పార్టీ చేయండి, లైవ్ డెమాన్స్ట్రేషన్ చేయించండి. అది ఫోటోస్ వీడియోస్ తీసి అప్లోడ్ చేయాలి పోర్టల్లో. ఆ పోర్టల్ లింక్ కొంచెం ఇప్పటికే సెట్ అవ్వలేదు. సెట్ అయ్యామంటే మిమ్మల్ని అందరినీ యాడ్ చేసేస్తాము. మనము కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ జిఎస్టీ ఛాంపియన్స్, కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్స్, మండల లెవెల్ జిఎస్టీ ఛాంపియన్స్ ఏమో ఎంపీడీఓస్, మీకు అందరికీ లాగిన్స్ ఉంటాయి. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి ఆలయంలో స్వామివారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగామ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలు కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. తన నియోజకవర్గంలో మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ కోరారు. శాసనసభ సమావేశాల్లో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ప్రస్తావించారు. విశాఖ పోర్టు కారణంగా మత్స్యకారుల జీవనోపాధి చాలా వరకు దెబ్బతిందన్నారు. వారికి నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు డీజిల్ను సబ్సిడీపై ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కోరారు. విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో మత్స్యకార సోదరులు చాలా ఎక్కువ మంది ఉంటారు అధ్యక్ష. వాళ్ళకి మేజర్గా ఒక 3 ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష. సుమారు 3 సంవత్సరాల నుంచి ఒక 13 బోట్లు సముద్రంలో కొన్ని కాలిపోవడం, కొన్ని మునిగిపోవడం జరిగింది అధ్యక్ష. సో దానికి సంబంధించి నష్టపరిహారాన్ని ఫిషరీస్ డిపార్ట్మెంట్ అడిగితే విపత్తు శాఖను అడగమంటున్నారు, విపత్తు శాఖ అడిగితే ఫిషరీస్ని అడగమంటున్నారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష, ఆ సమస్యను కొంచెం తొందరగా క్లియర్ చేసి మత్స్యకార సోదరులను ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ పేదరికంలో ఉంటారు అధ్యక్ష. సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళ మీద తిరిగి వచ్చేంత వరకు కూడా భయంగా ఉంటారు కాబట్టి వాళ్ళ సమస్యను తొందరగా తీర్చాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్ల వల్ల 2,80,00,000 రూపాయలు అమౌంట్ వాళ్ళది బకాయిలుగా ఉండిపోయింది అధ్యక్ష. అవి కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. క్రూజ్ కలనరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా క్రూజ్ కలనరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు సాగర తీరంలో గల ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి వైఎంసీఏ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా పర్యాటక రంగ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ టూరిజం జిల్లా అధికారి మాధవి మాట్లాడుతూ విశాఖ టూరిజం హబ్గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. విశాఖలో అన్ని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ పర్యాటకులకు ఎన్నో వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. క్రూజ్ కలనరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సంస్థ డైరెక్టర్లు టి ప్రభాకర్, రోహిత్ సయ్యద్, సిఓఓ నజియా, ప్రిన్సిపల్ ఉమామహేశ్వరరావు మాట్లాడారు. తమ సంస్థలో చదువుతున్న విద్యార్థులకు పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు లభించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. రాబోయే రోజుల్లో పర్యాటక శాఖలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ విద్యార్థులకు పర్యాటక శాఖలో రాణించేందుకు అవసరమైన తర్ఫీదును ఇస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ అడ్మిన్ లోకేశ్వరి, హెచ్ఆర్ మేనేజర్లు నితీష్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. ఈ బీచ్ రోడ్లోని ఇట్లా ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలోని టూరిజంకి సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.
ఈరోజు గవర్నమెంట్ తరపున మనం విఎంఆర్డిఏ చిల్డ్రన్స్ ఎరెనాలో వరల్డ్ టూరిజం డే సెలబ్రేషన్ చేస్తున్నాము. అందులో బ్లడ్ డొనేషన్ క్యాంపు పెడుతున్నాము. అలాగే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కాంపిటీషన్స్లో విన్నర్స్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ ప్రజెంటేషన్ ఉన్నది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు చేసిన చిన్నారులకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అలాగే CCA గ్రూప్ వాళ్ళు ఎవరైతే మనకి ఫుడ్ ఫెస్టివల్లో వాలంటీర్స్ సర్వీస్ అందించారో వాళ్ళందరికీ అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇలా చాలా మంచి కార్యక్రమాలు ఈరోజు మనం నిర్వహిస్తున్నాము. అయితే మన CCA కాలేజ్ వాళ్ళు ఈ వరల్డ్ టూరిజం డే సందర్భంగా బీచ్ రోడ్లో ఒక ర్యాలీ తీయడం, అలాగే ఫ్లాష్ మాబ్ తోటి జనాల్లోని ఒక అవేర్నెస్, ఈరోజు టూరిజం డే, టూరిజం అనేది ఈరోజు రేపు ఎక్కువ మంది పర్యాటక ప్రాంతాలని సందర్శించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సో అలాంటి సందర్భంలో ఒక అవేర్నెస్ తేడానికి ఇలాంటి చిన్నారుల చేత చక్కటి కార్యక్రమాలు చేయించడం అనేది చాలా చాలా ఆనందదాయకం అండి. థ్యాంక్ యూ ఆల్. Everybody, and on behalf of the CCA group, one of the vertical is present right now with you all, which is the CCA Academy of Culinary College. The students from BHM and BBA are wishing you a very happy Tourism Day. We are here to celebrate Vizag with the beach, the culture, the beauty, and the students are here standing strong and tall, saying they are going to be part of this industry shortly. I'm going to introduce you Lokeshwari to one of our members who is going to continue. Thank you. CCA కాలేజ్ నుంచి మేము మాట్లాడుతున్నామండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా టూరిజం డెవలప్మెంట్ చాలా చేస్తుందండి. అందులో మా భాగంగా ఇట్స్ అ ట్రిబ్యూట్ దట్ వీఆర్ గివింగ్ ఫ్రమ్ CCA కాలేజ్. వీఆర్ విషింగ్ యూ అ హ్యాపీ టూరిజం డే అండ్ ఆర్ స్టూడెంట్స్ ఫ్రమ్ హియర్ టు, అంటే ఇక్కడి నుంచి YMCA వరకు వాక్ చేసి అక్కడ ఒక ఫ్లాష్ మాబ్ కూడా చేస్తారండి. దట్ ఇట్ ఈస్ అ ఈవెంట్ కండక్టింగ్ బై CCA కాలేజ్ అండ్ ఐమ్ విషింగ్ యూ అ హ్యాపీ టూరిజం డే. దట్ ఐమ్ కంటిన్యూయింగ్ టు విత్ మై ప్రిన్సిపల్ ఉమా మహేశ్వర్. వరల్డ్ టూరిజం డే. సో టూరిజం డే సందర్భంగా మేము ఏం చేస్తున్నాం అంటే బీచ్ డే వాకింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. సో దీనివల్ల వీఆర్ ప్రమోటింగ్ టూరిజం డే అండ్ ఆల్సో వీఆర్ కనెక్టింగ్ విత్ ద పీపుల్ ఆఫ్ వైజాగ్. సో వైజాగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ డెస్టినీ, రైట్? సో దీనికి చాలా టూరిజం యాక్టివిటీస్ రావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని కోరుకుంటూ, అండ్ రెండోది మా స్టూడెంట్స్ టూరిజం డే గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా త్రూ వాక్ ఇన్ డ్రైవ్లో లైక్ బీచ్ వాక్లో ప్రొవైడ్ చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని కార్మిక నేతలు ఎం జగ్గునాయుడు, నాగభూషణం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయవద్దని అంటూ జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమం జరిగింది. ధర్నాలో పాల్గొన్న ఆందోళనకారులు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయొద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు నాగభూషణం, జగ్గునాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక నినాదాలపై మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించకుండా బడా ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించడంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ రంగ సంస్థలు నిర్లక్ష్యం చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేస్తే కేంద్రానికి తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. మోడీ సర్కారు ప్రైవేట్ జపం విడనాడి ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతానికి చర్యలు చేపట్టాలని నాగభూషణం, జగ్గునాయుడు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఎన్నికల ముందు అబద్ధాల మాటలతో, మోసపూరితమైన మాటలతో అధికారంలోకి వచ్చి రాకముందు మేమైతే విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుతాం, సొంత గనులు కేటాయిస్తామని చెప్పి మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ విశాఖ ఉక్కు పరిశ్రమ సొంత గనులు కేటాయించకుండా ప్రైవేటు పరిశ్రమైన మిత్తలకి సొంత గనులు కేటాయించాలని ప్రధానమంత్రిని వారు డిమాండ్ చేయడం తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఇది మోసం కాదా అని ప్రజలు కూడా తెలుసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. వారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ మిత్తల కంపెనీలో వాళ్ళే కాదు, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులందరూ కూడా అందులో వాటాదారులు. వాళ్ళందరూ కూడా సొంత గనులు కేటాయించుకున్నట్లయితే వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు విశాఖ ఉక్కు పరిశ్రమ సొంత గనులు కాకుండా ప్రైవేటు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలని అడుగుతూ ఉన్నారు. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమ సొంత గనులు కేటాయించాలి, ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలనేది మా ప్రధానమైన డిమాండ్తో సుమారు 4 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం ఉధృతం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి అందరూ కలిసికట్టుగా అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని మీడియా కూడా సహాయ సహకారాలు అందించాలని మీడియాను కూడా కోరుతూ ఉన్నాం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాలు కలిసి
విశాఖ ఉక్కుకు ద్రోహం చేసి ఆర్సెలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం ఈరోజు ఊడుగుం చేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించకుండా ఈరోజు ఆర్సెలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించి దానికి సరఫరా ఎటువంటి ఆటంకం లేకుండా చేయడం కోసం ఈరోజు ప్రజాప్రసారం చేపడుతూ ఉన్నారు. ఇది విశాఖ ప్రజానీకాన్ని రాష్ట్ర ప్రజానీకాన్ని ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పని మేము జేఏసీగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మీరు వెంటనే జోక్యం చేసుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించడం కోసం వెంటనే చర్యలు చేపట్టమని డిమాండ్ చేస్తున్నాం. రెండవది కాంట్రాక్ట్ కార్మికులు 5,000 మంది తీసేశారు. వాళ్ళు పాత వాళ్ళు తీసేసి ఇతర రాష్ట్రాల కార్మికులను ఈరోజు విధుల్లో పెడుతున్నారు. ఇది మరో దుర్మార్గం. నిర్వాసితులు పర్మనెంట్ ఉద్యోగ అవకాశాలు ఖాళీలు ఉన్నా సరే భర్తీ చేయకుండా వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి స్థానిక ఎంపీ భరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ మీరు వెంటనే జోక్యం చేసుకుని విశాఖ ఉక్కుకి కేంద్రం చేస్తున్న ద్రోహం మీద మీరు నిలదీయాలి, ప్రజల పక్షం నిలవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీరు కూడా కేంద్ర ద్రోహంలో పాల్పంచుకుంటే ఖచ్చితంగా మీకు కూడా ప్రధానికి సరైన గుణపాఠం చెప్తారని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసే యోచనను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని వైసీపీ లీగల్ సెల్ నేతలు డిమాండ్ చేశారు. విశాఖ నగర వైసీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా జరిగింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయొద్దంటూ ఆందోళనకారులు నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ లీగల్ సెల్ నాయకులు బాబ్జీ, పాక సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. జగన్ సర్కార్ అందరికీ వైద్య విద్యను అందించాలనే లక్ష్యంతో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నించడాన్ని తప్పుపట్టారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తే సామాన్య మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు మెడికల్ విద్య దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలనే యోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తుందని వైసీపీ లీగల్ సెల్ నేతలు బాబ్జీ, సత్యనారాయణలు హెచ్చరించారు. అధ్యక్షులు లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారి పిలుపు మేరకు మాజీ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రైవేటు కాలేజీలని ఎంతో శ్రమపడి తీసుకొచ్చాను. అటువంటి ప్రైవేటు కాలేజీలని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి జీవో రిలీజ్ చేసింది. దాన్ని మనం అడ్డుకుందాం. ఎందుకంటే నేను 17 మెడికల్ కాలేజీలు ఎందుకు తీసుకొచ్చానంటే పేద ప్రజలు చదువుకుంటారని. నాడు నేడు ద్వారా ఎలాగైతే పేద విద్యార్థులకి ఎడ్యుకేషన్ అందించామో మెడికల్ సీట్లు కొనాలంటే ఎవరో తరం కాదు, వాళ్ళ మెడికల్ చదవాలని ఆశ నిరాశగా మిగిలిపోతుంది. అందు ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు నాంబోర్డు నిధుల ద్వారా 8,500 కోట్లు తీసుకురావడం జరిగింది. దానికి 5 మెడికల్ కాలేజీలకి ఎన్ఎంసి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. పర్మిషన్ ఇచ్చిన దాంట్లో పులివెందులు కూడా ఉంది. పులివెందులు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఊరు కాబట్టి దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కూటమి అంటే పీపీ విధానం అంటున్నారు. పీపీ అంటే ముగ్గురు పొలిటీషియన్స్ ఓటింగ్లో చూస్తూ ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అంటే కూటమిలో నుంచి బీజేపీ పక్కకి వెళ్ళిపోయింది. పాపం ఆంధ్రలో బీజేపీ కుంటుపడిపోయింది. అంటే వీళ్ళు చెప్పే పీపీ 3 పీపీలు ఎవరంటే ఈ ముగ్గురును. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ మేము ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈరోజు ఇక్కడ నిరసన తెలియపరుస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రైవేటైజేషన్ అనే ఈ మెడికల్ కాలేజీల వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకి వైద్య విద్యను అభ్యసించడానికి చాలా దూరం అవుతుంది, చాలా నష్టం కలుగుతుంది. విద్యార్థుల భవిష్యత్తు ఆటలు ఆడుకోవద్దని చెప్తున్నాం. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మరొక ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావాలని సీజీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్ పి ఆనంద్ కుమార్ పిలుపునిచ్చారు. మెడికోవర్ హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించింది. చిన్నవాల్తేరులో నిర్వహించిన శిబిరంలో పలువురు దాతలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మెడికోవర్ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ శ్యామల మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల దాతల్లో కొత్త రక్త కణాలు ఎక్కువగా పుడతాయన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరూ రక్తదానం చేస్తే దానం చేసే వ్యక్తికి ఎంతో మంచిదన్నారు. రక్తదానం చేసిన ప్రతిసారి కొత్త రక్త కణాలు పుట్టడం వల్ల ఆ వ్యక్తి చురుగ్గా ఉంటారని చెప్పారు. రక్తపు నిల్వల కొరత లేకుండా దాతలు తరచూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లోని రోగులకు రక్తం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆనంద్ కుమార్, డాక్టర్ శ్యామల అన్నారు. నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో అనేక వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు.
I distinctly remember I used to get up early in the day. Most of us were still in the bed, including my father. Me and my sister gets up early in the morning, cook for us. In fact, my father was having a heart ailment and food, of different nature for him and for me. Both of us were commuters between Tenali and my father was 17 years. He was commuter from Tenali to Vijayawada, and me 3 years from Tenali to Guntur. So 2 different boxes for us, and I still remember she was the one who sleeps much later, the last one to sleep. So I'm sure that every one of you would have experienced this. And I still remember once my mother fell sick. ఎవరు అర్హులు బ్లడ్ ఎవరికి అవసరం? సార్ చెప్పినట్టు పుట్టిన బేబీ దగ్గర నుంచి ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ రైట్ అప్ టు ది ఏజ్ ఆఫ్ 80-90 ఎనీబడి వుడ్ రిక్వైర్ బ్లడ్. కానీ ఆ మూమెంట్ వచ్చేసరికి వాళ్ళకి ఎవరు లేరు అని అనుకుంటారు. అందరూ అంటారు మేడం బ్లడ్ కావాలి, బ్లడ్ బ్యాంక్ వస్తారు, బ్లడ్ కావాలి అంటారు. బట్ ఎక్కడి నుంచి వస్తారు? ఇట్ ఈస్ నాట్ దట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద ఫ్యాక్టరీ. సో బ్లడ్ ఒక మనిషి ఇస్తేనే మనకి అవైలబిలిటీ ఉంటుంది, మనం ఇవ్వగలం. సో మన సొంతకి మనం ఇవ్వకపోతే ఎవరు వచ్చిస్తారు? ఎవరు వచ్చేవారు? సో దీస్ అవేర్నెస్ campaigns and blood donations voluntarily are conducted basically for the needy people. బురుజుపేటలో వెలిసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరిస్తూ వేద పండితులు భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా సంతానలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. సంతానలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకొని పూజలు గావించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కుంకుమ పూజల్లో మహిళా భక్తులు పాల్గొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తుల తాకిడి అధికంగా ఉన్న కారణంగా అమ్మవారి నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఉపాధ్యాయ రంగంలో 20 సంవత్సరాలు పైగా విశేషమైన సేవలందించిన ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి గురుబ్రహ్మ అవార్డులతో ఘనంగా సత్కారం జరిగింది. మదర్ తెరిసా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసి సత్కరించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ రంగంలో ఉత్తమ సేవలందించిన గురువులను గుర్తించారు. గురుబ్రహ్మ రాష్ట్ర స్థాయి అవార్డులతో ఉపాధ్యాయులను సత్కరించి వారి సేవలను కొనియాడారు. ప్రతి సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి అవార్డులను ప్రదానం చేస్తామని ఆర్గనైజేషన్ ప్రతినిధులు తెలిపారు. గురుబ్రహ్మ అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులు తమ హర్షం వ్యక్తం చేశారు. మదర్ తెరిసా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సాగర్ నగర్లో వృద్ధుల ఆశ్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. ఆ ఆశ్రమంలో సుమారు 25 మంది వృద్ధులు ఉన్నారని చెప్పారు. మదర్ తెరిసా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వారు ప్రతి ఏడాది ఉత్తమ గురువుల్ని మేము సన్మానించడం జరుగుతుంది గురుబ్రహ్మ అవార్డులతోటి. అందులో భాగంగా ఈరోజు ప్రెస్ క్లబ్లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి వారికి గురుబ్రహ్మ రాష్ట్ర స్థాయి అవార్డులు అందజేయడం జరిగింది. ముఖ్యంగా మదర్ తెరిసా సంస్థ ముఖ్య ఉద్దేశం ఇక్కడ ట్రస్ట్కి సాగర్ నగర్లో వృద్ధుల ఆశ్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఆ ఆశ్రమంలో 25 మంది వరకు ఉన్నారు. ఇంకా అవార్డులు నిజంగా బాగా సర్వీస్ చేయబట్టి, ఉపాధ్యాయ రంగంలో కృషి చేయబట్టి 20 సంవత్సరాల పైగా సర్వీస్ అందిస్తున్నటువంటి టీచర్లకు ఈరోజు మేము ఈ అవార్డులు అనేవి అందజేయడం జరిగింది. విశాఖ పోర్టుకు పూర్వ వైభవం కల్పించాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో ఆయన ప్రస్తావించారు. ఒడిశాలోని పారాదీప్, గోపాలపురం పోర్టులకు ధీటుగా మూలపేట, విశాఖ పోర్టులను అనుసంధానం చేయాలని కోరారు. ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ కోరారు. విశాఖ రాయ్పూర్ హైవే నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో పోర్టులు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ముందుగా ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే ఒక మంచి నాయకుడు ఉండాలి. దానికి ఉదాహరణ మన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఒక ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ముఖ్యంగా
ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. లాజిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవాళ మనకి సుమారు 1000 కిలోమీటర్ల పొడవున తీరం ఉన్నప్పటికీ ఇటు ఒరిస్సా నుంచి వస్తున్న పోటీకి తగినట్టుగా మనం అంతగా డెవలప్ అవ్వలేదు అన్నది నా ఉద్దేశం అధ్యక్ష. ఒకప్పుడు ఒరిస్సాలో ఉన్న పోర్టులు పారాదీప్ పోర్ట్ అయితే 20,000 టన్నులు లోడ్ చేసుకొని 50,000 టన్ను విశాఖపట్నం పోర్టుకు వచ్చి లోడ్ చేసుకునే అధ్యక్ష. ఇవాళ పారాదీప్ పోర్టు 3 లక్షల టన్ను లోడ్ చేస్తూ ఉంటే మనం 2,50,000 టన్ను మాత్రమే లోడ్ చేసే పరిస్థితి ఉంది విశాఖపట్నంలో. దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, ఆ ప్రాంతంలో ఉన్న రోడ్స్ కానీ పోర్టులు కానీ అన్నీ కూడా బాగా ఒరిస్సా కూడా డెవలప్ అవ్వడం వలన, మరో పక్క గోపాల్పూర్ పోర్టు కూడా అభివృద్ధి జరగడం వలన మనకు రావాల్సినటువంటి రాయ్పూరు ఒరిస్సా నుంచి రావాల్సినటువంటి మేజర్ మినరల్ అయినటువంటి ఐరన్ ఓర్ కానీ కోల్ కానీ మనకు రాకుండా మొత్తం టోటల్గా వాళ్ళ పారాదీప్ గోపాల్పూర్ వెళ్తాం అధ్యక్ష. దానికి కారణం మేజర్గా ట్రాన్స్పోర్ట్ రేట్లు తగ్గిపోతున్నాయి అధ్యక్ష. సో మనకి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వరకు ఎక్స్ప్రెస్ హైవే ఒకటి త్వరగా పూర్తయితే చాలా వరకు లాజిస్టిక్స్ రేట్ తగ్గి ఎక్కువగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. అలాగే లోకల్గా దగ్గర ఇప్పుడు మనం మూలపేట పోర్ట్ చేస్తున్నాం, ఆ చుట్టుపక్కల కూడా లాజిస్టిక్స్ పార్క్స్ని అభివృద్ధి చేయాలి. ముందు లాజిస్టిక్స్ పార్క్స్ అభివృద్ధి చేస్తేనే ఎవరైనా ఎక్స్పోర్ట్స్ కానీ పెద్ద ఇండస్ట్రీ కానీ వస్తాయి అధ్యక్ష. సో ఆ దిశగా మనం ఆలోచించి ఒరిస్సా నుంచి వస్తున్నటువంటి పోటీకి మనం కూడా అభివృద్ధి అంటే రోడ్స్ కానీ పోర్టులు కానీ డెవలప్ చేయాలి అధ్యక్ష. ఇవాళ విశాఖపట్నం పోర్టు మొదటి స్థానంలో ఉండేది అధ్యక్ష. ఒక 7 years బ్యాక్ నెంబర్ 1 ఈ దేశంలో ఉండేది అధ్యక్ష. ఇవాళ ఫస్ట్ ప్లేస్ కాండ్లా వెళ్ళిపోయింది అధ్యక్ష. రెండో ప్లేస్ వచ్చేసి పారాదీప్ వెళ్ళిపోయింది అధ్యక్ష. మనం 6వ ప్లేస్కి వెళ్ళిపోయాం అధ్యక్ష. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నేతలు డిమాండ్ చేశారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో లీగల్ సెల్ నాయకులు సత్యనారాయణ, ప్రసాద్, బాబ్జీ, వెంకట్రావు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం మోడీ సర్కార్పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైద్య విద్య అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండాలంటే వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేసే ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఈ మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్, మెడికల్ సెల్ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని 17 ఏర్పాటు చేయడం కానీ కృషి చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేయడానికి ముందడుగు వేస్తున్నప్పుడు దానికి నిరసన చేస్తూ ప్రైవేట్ పరం చేయొద్దని, ప్రభుత్వ కాలేజీలుగానే ఉంచమని చెప్పి మేము ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించాం. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి, పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు వాళ్ళు ఉన్నత విద్యలు అభ్యసించడానికి, మెడిసిన్ చదువుకోవడానికి ఉన్నటువంటి దారులు మూసుకుపోతాయి ప్రైవేటైజేషన్ వల్ల. ప్రైవేటైజేషన్ అనేది కార్పొరేట్ సిస్టమ్ కింద అత్యధిక ఫీజులు వసూలు చేసి ఏర్పాటు చేసినట్టు విద్య. అది జనరల్గా ఒక స్టూడెంట్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకోవాలంటే ఒక 10,000 నుంచి 50,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. రామ్మూర్తి నాయుడు గారు, కింజరపు రామ్మూర్తి నాయుడు గారు కేంద్ర మంత్రి గారు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజేషన్ చేసినప్పుడు కొనేది ఎవడు అమ్మేది ఎవడు అని ఛాలెంజ్ చేశాడు. అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ధర్నాలో పాల్గొని ఎవడ కొంటాడు ఈ స్టీల్ ప్లాంట్ అని ఆ రోజున గర్జించిన వాళ్ళు ఈ రోజున ప్రైవేట్ కాలేజీలో ప్రైవేటైజేషన్ చేస్తాను ఏం చేస్తున్నారు మీరు? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగానే, లేనప్పుడు ఒక విధంగానా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కేజీహెచ్ గోషా హాస్పిటల్లో నెలకొన్న సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపరచాలని వినతి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని డిమాండ్ చేసిన జేఏసీ నేతలు జగ్గునాయుడు, నాగభూషణం. ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్.
సాగర తీరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ ర్యాలీ విశాఖ టూరిజం హబ్గా మారుతుందని తెలిపిన టూరిజం జిల్లా అధికారి మాధవి. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనంగా జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు. సంతాన లక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చిన కనకమహాలక్ష్మి అమ్మవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.